ఇప్పుడు వన్స్ అది పార్కిన్సన్స్ అనేది మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత అంటే డైరెక్ట్ ఒకటే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడమేనా? ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ మెథడ్ ఎలా ఉంటుంది? పార్కిన్సన్స్ అనేది క్రానిక్ కండిషన్ అది. సో ఒకసారి మెడికేషన్ మనకు పార్కిన్సన్స్ ప్రూవ్ అయిందంటే మెడికేషన్ అనేవి స్టార్ట్ చేయాల్సిందే. మెడికేషన్ స్టార్ట్ చేస్తేనే వాళ్ళ సిమ్టమ్స్ అనేవి బెటర్ అవుతుంది, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వాళ్ళు చేయగలుగుతారు. లేకపోతే ఆ స్టిఫ్నెస్ తోటి ఆ షేకింగ్ తోటి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ని మేనేజ్ చేయలేరు. అందుకని పార్కిన్సన్స్ మెడికేషన్ డయాగ్నోస్ చేయగానే మెడికేషన్స్ అని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఆ మెడికేషన్స్ కూడా స్లోగా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మెడికేషన్ మనకు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకనే దీనికి ఒక 5 to 6 గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇనీషియల్గా ఒక గ్రూప్ మెడికేషన్స్తోనే స్టార్ట్ చేస్తాం, అది కూడా లో డోస్లో స్టార్ట్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తాం. పేషెంట్కి మొబిలిటీ తనంతట తను వర్క్ చేసుకోగలుగుతున్నాడు అనేంత వరకు ఎంత లో డోసు ఎంత తక్కువ ట్యాబ్లెట్స్ పెడితే అంత బెటర్ అట్లా. సో అలానే మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ లో డోస్ సింగిల్ ట్యాబ్లెట్ యూజ్ చేసిన తర్వాత తన సిమ్టమ్స్ని బట్టి మేనేజ్ చేయగలుగుతున్నాడు అంటే ఆ లో డోస్ తోటే మెయింటైన్ చేస్తాం. తను ఇంకా మేనేజ్ చేయలేకపోతున్నాడు అంటేనే అప్పుడు మనం డోసెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తాం. ఇంకా సిమ్టమ్స్ని బట్టి ఇంకా మొబిలిటీ ఇంకా రెస్ట్రిక్ట్ అవుతుంది, యాక్టివిటీస్ తగ్గుతున్నాయి అంటే నెక్స్ట్ అదర్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కూడా యాడ్ చేస్తాం వాళ్ళకు. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎలాంటివి రావచ్చు సార్? ఉంటుంది, కొంచెం మంది హెడేక్స్ ఉంటుంది, డ్రౌజినెస్ ఉంటుంది, హాలూసినేషన్స్ ఉంటాయి, అట్లా ఇన్సోమ్నియా నిద్ర డిస్టర్బెన్సెస్ ఉంటుంది. హాలూసినేషన్ తెలుసు కానీ అబ్నార్మల్గా వాళ్ళు ఊహించుకుంటుంటారు లేనివి కూడా, అవి ఎక్కువ ట్రబుల్సమ్ అట్లా. దీంట్లో కామన్ పర్సనల్ మెడికేషన్స్కు హాలూసినేషన్స్ ఆర్ మోర్ కామన్. తర్వాత కొంచెం మందికి నిద్ర డిస్టర్బెన్సెస్ ఉంటుంది, ప్రాపర్గా స్లీప్ రాదు వాళ్ళకు. అందుకని మనం ఆ టైంని బట్టి అడ్జస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు రెగ్యులర్గా వాడే ట్యాబ్లెట్స్ కొన్ని మెడిసిన్స్ అనేవి లాంగ్ టర్మ్ యూజ్ చేసిన తర్వాత కొన్ని రకాల అబ్నార్మల్ మూమెంట్స్ వస్తాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పార్కిన్సన్స్ అనేది స్టిఫ్ అయిపోతుంటారు, మూమెంట్స్ అనేవి తగ్గిపోతుంది. బట్ దీని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అబ్నార్మల్ మూమెంట్స్ వస్తాయి అట్లా. సో హైపర్ కైనెటిక్ మూమెంట్స్ అంటే చేతి ఇలా ఊపేయడం, తర్వాత డిఫరెంట్గా మూమెంట్స్ రావడము, అంటే హైపర్ కైనెటిక్ మూమెంట్స్ అనేవి వస్తుంటాయి. అంటే వాళ్ళ కంట్రోల్లో లేకుండా వాళ్ళు కంట్రోల్ లేకుండా వాళ్ళు అలాగా మూమెంట్ చేస్తూనే ఉంటారు. డాన్సింగ్ మూమెంట్స్ అన్నీ వచ్చేస్తుంది. కూర్చున్నప్పుడు ఇలా షేక్ అవుతుంటారు, హ్యాండ్స్ ఇట్లా షేక్ అవుతుంటారు, మౌత్ మూమెంట్స్ కంటిన్యూస్గా రావడం, ఇవన్నీ అవుతుంటుంది. అంటే ఆ డోసెస్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది కొంచెం మందికి అట్లా. పార్కిన్సన్స్ డోస్ ఎక్కువ అయిపోయి మూమెంట్స్ అనేవి వస్తుంటుంది. అప్పుడు మనం ఐడెంటిఫై చేసి ఆ డోసెస్ అనేవి తగ్గిస్తూ కొంచెం గ్యాప్ ఇస్తూ అట్లా ఇంటర్వెల్స్ ప్రకారం అట్లా మేనేజ్ చేయాలి అట్లా. కొంచెం మందికి నార్మల్గా ఈచ్ డ్రగ్ 4 to 5 hours పనిచేస్తుంది. కొంచెం మందికి 2 hours 3 hours లోపే డ్రగ్ అయిపోతుంది. అయిపోగానే వాళ్ళు ఇట్లా ఫ్రీజ్ అయిపోతుంటారు, అస్సలు వాకింగ్ ఇబ్బంది అవుతుంది, నడక ఇబ్బంది అవుతుంది, యాక్టివిటీస్ అన్ని సడన్గా స్టాప్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకు అంటే ఆఫ్ ఎఫెక్ట్ అంటాం. సో వాళ్ళకి ఎడిషనల్గా ఇంకొక డ్రగ్ను యాడ్ చేస్తూ అట్లా మెయింటైన్ చేయాలి. అట్లా ఫ్లక్చువేషన్స్ అనేవి ఆఫ్టర్ 2 to 3 years తర్వాత వస్తుంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఎడిషనల్గా డ్రగ్స్ యాడ్ చేయడము, దాని డోసెస్ అనేవి ఆల్టర్ చేస్తూ అట్లా మెయింటైన్ చేయాలి. ఎప్పటికప్పటికి ఫాలో అప్ అయితే మస్ట్గా ఫాలో అప్ ఉండాలి. వాళ్ళు అంటే ఎన్ని రోజులకు ఒకసారి సార్ అది ఫాలో అప్? అంటే సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళు ఒక 1 monthకి ఒకసారి అట్లా రావాలా. కొంచెం స్టేబుల్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ ఏం లేవంటే 2 to 3 months తర్వాత కూడా రావచ్చు. బట్ ఏమాత్రం తేడా కనిపించినా, అబ్నార్మల్ మూమెంట్స్ వచ్చినా, ఇబ్బంది పెట్టినా, స్టిఫ్ అయిపోయినా, వాళ్ళ యాక్టివిటీస్కు ఇబ్బంది అయినప్పుడు కానీ కంపల్సరీ వచ్చేస్తే డోసెస్ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, లేదు అంటే వాళ్ళు అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే కనుక కాంప్లికేషన్స్ ఏం రావచ్చు సార్? ఆ డ్రగ్స్ సడన్గా స్టాప్ చేసినప్పుడు కూడా ఒక మేజర్ కాంప్లికేషన్ ఉంటుంది. అట్లా మొత్తం వాళ్ళు అసలు మూమెంట్ లేకుండా అలా పడిపోయి టెంపరేచర్ వచ్చేసి యాస్పిరేషన్, లంగ్ల ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా దాన్ని న్యూరోలెప్టిక్ మ్యాలిగ్నెంట్ సిండ్రోమ్ అంటాం. మ్యాలిగ్నెంట్ సిండ్రోమ్ అంటాం. అట్లా సడన్గా డ్రగ్స్ కూడా ఎప్పుడు ఆఫ్ చేయొద్దు. ఓకే అట్లా. బట్ ఏంటంటే డ్రగ్స్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నప్పుడు దాన్ని ఆల్టర్ చేస్తాం. సడన్గా స్టాప్ చేయొద్దు, ఎక్కువ డోసెస్ కూడా తీసుకోవద్దు, ఫాలో అప్ని వాయిదా వేయద్దు. అంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే మేనేజ్ చేయొచ్చు, పర్వాలేదు. బట్ మనకు ఎక్కువ లాంగ్ అయిపోయింది, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇబ్బంది పెడుతుందంటే అప్పుడు మాత్రం ఇమీడియట్గా టచ్ పెట్టుకొని చూసుకోవాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి ఏమన్నా అంటే ప్రాణాపాయం ఉండే అవకాశం ఉందా సార్? ప్రాణాపాయం రావాలంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకోండి, సో కొంత ఏజ్ వచ్చిన తర్వాత రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, స్వాలింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. సో దానివల్ల వాళ్ళు ఏదైనా తీసుకుంటే ప్రాపర్గా స్వాలో అవ్వకపోతే కొన్నిసార్లు లంగ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లంగ్స్లోకి వెళ్ళి యాస్పిరేట్ అవుతుంటుంది. యాస్పిరేట్ అయినందుకు బ్రీతింగ్ ఇష్యూస్ వస్తుంటాయి.
ఇట్లా మెయిన్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేవన్నా రెస్పిరేటరీ కాంప్లికేషన్స్తోనే వస్తుంది. అందుకే అంటే ఒక స్టేజ్ సివియర్ పార్కిన్సన్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు నడవలేని పరిస్థితి ఉన్నారు, తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ నోటి నుంచి కాకుండా ఆర్టిఫిషియల్గా ఇక్కడ నుంచి కడుపులోకి ఒక గొట్టం వేసి దాంట్లోకి వెళ్ళి ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకు. ఫుడ్ పైప్ వేసి ఫుడ్ పైప్ విడిగా వేసి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు మౌత్ నుంచి తీసుకుంటే నమలలేక మింగడం ఇబ్బంది అయ్యి చిన్న చిన్న డ్రాప్స్లెట్స్ కానీ వాటర్ కానీ లంగ్స్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళ బ్రీతింగ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలామంది డెత్స్ అంతా కూడా రెస్పిరేటరీ కాంప్లికేషన్స్తోనే అవుతుంటుంది జనరల్గా. సో వాళ్ళని అవాయిడ్ చేయాలా, అక్కడ కాంప్లికేషన్స్ని తగ్గించాలంటే వాళ్ళకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫుడ్ పైప్ వేసి ఎక్స్టర్నల్గా మనం కిచెన్ ఫీడ్స్ కూడా మిక్సీకి వేసుకొని కూడా దాంట్లో మనం ఇచ్చి మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే అప్పుడు ఓన్లీ లిక్విడ్సే ఇవ్వాల్సి వస్తుందేమో వాళ్ళకి. అంటే సెమీస్ కానీ లిక్విడ్స్ కానీ కొంచెం ఫుడ్ పైప్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఈవెన్ కిచెన్ ఫీడ్స్ కూడా మిక్సీకి వేసుకొని కూడా ఇవ్వచ్చు దాంట్లో. లేకపోతే నోట్ నుంచి అసలు ఏం తీసుకోకపోతే ఇంకా ఇబ్బంది కదా. అదంటే నమిలి చేయడం అక్కడ ఆగిపోయింది, సో అక్కడే ఆగిపోయింది కాబట్టి వాళ్ళకు న్యూట్రిషనల్ ఉండదు వాళ్ళకు. సో చాలామంది ఇట్లనే ఏదో లైట్గా పెడతారు, వాళ్ళు థిన్ అయిపోతారు, కంప్లీట్ వెయిట్ లాస్ అయిపోయి చాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తుంటాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సివియర్ స్టేజ్ ఇంకా వేరే ఆప్షన్ లేదంటే ఇంకా అప్పుడు ఇది వేసుకొని న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది మెయింటైన్ చేయాలి.